బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని గిరిజా హాల్ ప్రాంగణంలో త్రైత్వ సిద్ధాంతం ఆధ్వర్యంలో సద్గురు శ్రీ శ్రీ ప్రభోనంద యోగీశ్వరుల ఆశీస్సులతో మొదటి రోజు శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో శ్రీకృష్ణ పరమాత్ముని ప్రతిమను అందంగా అలంకరించి కొలువు తీర్చారు. గీతా పారాయణం, శృంగార హారతి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, గోపికలు శ్రీకృష్ణుడి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులు సాయంత్రం పూజా కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన చిన్నారుల కోలాట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తి జ్ఞాన పఠన గ్రంథాలయం, జ్ఞానాన్ని అందించే పోస్టర్లు, భక్తి జ్ఞాన ప్రబోధ పాటలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శేఖర్, కృష్ణ, ఏడుకొండలు, అప్సర భాష, భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేత సమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాల విహారకం ప్రాతరేవ హి మానసంతర్భావయే గురుపాదుకాం గురోరంగిపతే మనస్సేన లగ్నం తదకిం 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 షడంగాదివేదో మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. కొంచెం పెద్దగా మాట్లాడు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి స్వామివారి దివ్య ఆశీస్సులతో నెల్లూరు శాఖ వారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకల్లో భాగంగా 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటుంది, భగవద్గీత శ్లోక పఠనం ఉంటుంది. అదేవిధంగా స్వామివారు రచించినటువంటి 100 గ్రంథాలను
అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. సెకండ్ రోజు అభిషేక కార్యక్రమం జరుగుతుంది. చివరి రోజు ఊరు ఎరిగింపు కార్యక్రమం కూడా దేవాది దేవుణ్ణి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు, అదేవిధంగా కోలాట కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు 5 రోజుల పాటు ఉదయం ప్రతి సాయంత్రము కోలాట కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండడం జరుగుతుంది.